టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. పరాభవనామ సంవత్సరం 2026కి అయితే మనకి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చెప్పాలంటే మొట్టమొదటిగా మనకి ఏం చూడాలండి, మనము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో చూద్దాం, ఏ ఏ రాశుల్లో ఉన్నాయో. ముందుగా మనకి ఈ యొక్క గురుడు ఎక్కడున్నాడండి? మిథున రాశిలో ఉన్నాడు. ఈయన జూన్ 2, 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వచ్చాడు. ఈ కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత 24 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి, ఆ తర్వాత అతిచారం వలన సూర్యుడు రవి సింహరాశి దగ్గరికి సింహరాశిలోకి వెళ్తాడు. వెళ్ళి జనవరి 24, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ కర్కాటక రాశిలోకి వచ్చే సంవత్సరం అంతా కూడా మళ్ళీ 2027 ఉగాది వచ్చేంత వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. ఇది మనకి గురుడు యొక్క సంచారం. ఇకపోతే శని వచ్చేసరికి మనకి ఎక్కడున్నాడండి? మీనరాశిలో వక్రించున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన వక్రించి అక్కడే ఉంటాడు. అక్కడ బ్యాక్ వస్తాడు. అక్కడ నక్షత్రాల్లోనే వెనక్గా రావడము అనేటటువంటిది పూర్వభద్ర నుంచి ఉత్తరాభద్ర నుంచి పూర్వభద్ర నుంచి శతభిష నక్షత్రం, అలా ఆ రాశిలోనే ఉండడం జరుగుతుంది. నక్షత్రాల్లో సంచారం కిందకి రెట్రోగ్రేడ్ అవుతాడు, వక్రగతి. ఇకపోతే ఈ యొక్క కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి మనకి రాహుగ్రహము మన కుంభరాశిలో ఉంది. మరి డిసెంబర్ 1, 2026 సంవత్సరం వరకు కూడా కుంభరాశిలో ఉండి, ఆ తర్వాత అక్కడి నుంచి మనకి మకర రాశిలోకి వస్తాడు. అదేవిధంగా ఈ యొక్క కేతువు కూడా సింహరాశిలో ఉండి, ఆ సింహరాశి తర్వాత మళ్ళీ మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు. అయితే ఇక మిగతా గ్రహాలన్నీ కూడా సంచారం అనేటటువంటి చిన్న గ్రహాలు కాబట్టి అవి మారుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి రాజు గురుడై ఉన్నాడు, మంత్రి కుజుడై ఉన్నాడు. ఈ సంవత్సరం సేనాధిపతి మరి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి మళ్ళీ చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు, ఈ విధంగా ఉన్నారు. మనకి సంవత్సరంలో చూసుకున్నప్పుడు ముహూర్తాలు కూడా లేవు. మనకి అధిక మాసం వచ్చింది. శుక్రమౌఢం వచ్చేసరికి దాటిన తర్వాత మనకి కేవలం ఏప్రిల్, మే నెలలో వివాహ ముహూర్తాలు ఉండవు. ఆ తర్వాత మళ్ళా మనకి అధిక మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసంలో ఉండడం జరిగింది. ఇకపోతే ఒక్కొక్క రాశి వారికి మనకి ఈ యొక్క ఆదాయ వ్యయాలతో పాటు ద్వాదశ రాశుల్లో ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 3గా ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా ఖర్చు చాలా అధికంగా కనబడుతుంది. తులారాశి వారందరూ కూడా ఎక్కువగా కోర్టు సమస్యల్లో తిరుగుతున్నారు. అలాగే మీ యొక్క పొలాలని, మీ యొక్క పేరుని, మీ యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా మిమ్మల్ని ప్రూవ్ చేసుకోమన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఏమిట్రా, మా తాతలు సంపాదించిన పొలం ఈ ఆంధ్రప్రదేశ్ జడ్జి వచ్చి మనల్ని ప్రూవ్ చేసుకోమంటున్నాడు. ఎందువలన? మీ తండ్రి గారు చేసినటువంటి పొరపాట్ల వల్ల సంతకాలు తాగేసి పెట్టేయడం వల్ల ఇలాంటివన్నీ కూడా సగం 12 ఎకరాల పొలంలో సగం పొలం రాస్తే అగ్రిమెంట్ మిగతా సగం రాయించేసుకొని అది కోర్టులో వేసి స్టేలు తెచ్చి నాటకాలు ఆడుతున్నారు. మీ యొక్క శత్రువులు 24 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. ఏమవుతుంది? వస్తాయా అవన్నీ కూడా? ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా కోర్టుతో అనుబంధము, పోలీస్ స్టేషన్లతో అనుబంధం అన్నమాట. అలాగే ఈ యొక్క గురుడు మనకి 24, 1, 2026 సంవత్సరానికి మనకి సింహరాశిలోకి వస్తున్నాడు. మరి అక్కడి నుంచి కూడా మనకి ఈ యొక్క 2027లో ఇవన్నీ కూడా రావడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే అక్టోబర్ నెల నుంచి 2027 వరకు, ఆ మధ్య టైంలో జనవరి వరకు 2027 వరకు కూడా మనకి ఈ యొక్క సింహరాశిలో అతిచారంలో ఉండడం కారణంగా ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది, లాభాలు వస్తాయి. అలాగే గురు కేతువులు ఇద్దరు కూడా ఒక చోటకి రావడము, అందువలన పితృదేవత ఆరాధనలు, పితృదేవతల యొక్క సలహాలు ఇవన్నీ కూడా చాదస్తం పెరగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.
బ్రతికుండగా తిండి పెట్టరు, కానీ చచ్చిపోయిన తర్వాత పిండాలు పెట్టడం మీద మాత్రం జనానికి శ్రద్ధ ఎక్కువ. ఆ రకంగా పిండ ప్రధానాలు అపర కార్యక్రమాలు చేయమని చెప్పి పంతులు గారు చెప్పారని చేయడం జరుగుతుంది. మీరు ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా మనకి పిల్లల నుంచి అనేకమైనటువంటి ఒడిదుడుకులు రావడము, వాళ్ళకి మనశ్శాంతి లోపము కలగడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే ఈ యొక్క తులారాశి వారికి షష్ఠ స్థితిగతుడైనటువంటి శని వక్రించి ఉండడం కారణంగా ఈ రాశి వారికి అందరికీ కూడా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఈ ఇతర నిందలు ఇవన్నీ కూడా మీ మీద పడి ఉన్నాయి గతంలో, అపనిందలు ఇవన్నీ కూడా, నరఘోషలు, నర దృష్టులు ఇవన్నీ కూడా పోవడానికి మీరు ఆలోచనలు సరైనటువంటి వ్యక్తుల్ని పరిశోధిస్తూ ఉంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి యొక్క తులారాశి వారికి మనము ఏం చేయాలని గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదవాలి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వర్ణం ఉన్నటువంటి బట్టలనిచ్చి, జాకెట్ గుడ్డనిచ్చి మరి పంతులు గారికి దానం చేసుకోవడము. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటి జరుగుతుంది. శుభమస్తు.